హాయ్ ఫ్రెండ్స్, మన సంస్కృతి సాంప్రదాయాలకి దేవాలయాలు నిలయాలు. ఈ విశ్వమంతా కూడా గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని అనే పంచభూతాలతోటి ఆవరించి ఉంది. అందుకు నిదర్శనంగా ఆ పరమేశ్వరుడు పంచభూతలింగ రూపంలో 5 క్షేత్రాల్లో వెలిసి ఉన్నారు. అలాంటి క్షేత్రాల్లో ఒక క్షేత్రం గురించిన వివరాలు మీతో షేర్ చేసుకోబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల, స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగేశ్వరుని దర్శించడానికి విజయవాడ నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్లో బయలుదేరాము. వాయులింగేశ్వరుడి క్షేత్రం అంటే ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో ఉంది. అగ్నిలింగ రూపుడై భాసిల్లుతున్నటువంటి తిరువన్నామలైగా పిలువబడే అరుణాచల క్షేత్ర వివరాలు నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో లింకుల కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మేమైతే విజయవాడలో నైట్ 11:30కి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి కాళహస్తిలో దిగేసరికి ఎర్లీ మార్నింగ్ అయింది. ఇక్కడ ఆటోస్ చాలా ఉంటాయి. ఈ నైట్ టైం కాబట్టి ఒక 10 రూపీస్ అటు ఇటుగా తీసుకుంటారు మన దగ్గర. ఆటో ఎక్కేసి మేము డైరెక్ట్గా కాళహస్తి టెంపుల్ దగ్గరకి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే కాళహస్తి టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ దేవస్థానం వాళ్ళ రూమ్స్ కానీ, ప్రైవేట్ హోటల్స్ కానీ చాలా ఉంటాయి. అక్కడ మనం రూమ్ని చూసుకోవచ్చని డైరెక్ట్ ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ బ్రిడ్జ్ని చూసారా, అది స్వర్ణముఖి నది మీద నిర్మించబడి ఉంది. కాళహస్తీశ్వరుని క్షేత్రం స్వర్ణముఖి నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తున్నారు లైటింగ్తో మెరుస్తున్న గోపురమే స్వామివారి టెంపుల్. కొండ మీద కనబడుతున్నది లైటింగ్ది కన్నప్పవారి టెంపుల్ అనమాట. మేము ఇక్కడ ట్రిపుల్ హోటల్ ఎదుర్కొని ఒక చిన్న లాడ్జ్ ఉందండి, 500 రూపీస్ రూమ్ తీసుకున్నారు. అక్కడ ఉన్నాము. ఫ్రెష్ అయిపోయి గేట్ నెంబర్ 4 నుంచి స్వామివారి దర్శనానికని బయలుదేరాము. మేము వెళ్ళేటప్పుడే స్వామివారి ఉచిత బస్సు వచ్చింది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి మనం ఈ బస్సులో టెంపుల్కి చేరుకోవచ్చు. మేమైతే గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మీకు సైడ్ కనపడింది కదా వైట్ కారు, దాంట్లో పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళని దాంట్లో తీసుకువెళ్తారు. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది పరిపాలనా భవనం అనమాట. సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ కూడా ఈ గేట్లో నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు ఎదురుకుండా కనబడుతుంది చూసారు డోరు, అక్కడికి వెళ్ళి మనం రూమ్స్ కోసం అడగాలి. మేమైతే ఎర్లీ మార్నింగ్ దిగాం కదా, డైరెక్ట్గా వెళ్ళి రూమ్స్ ఉన్నాయని అడిగామన్నమాట. అయితే రూమ్స్ అయితే ఖాళీ లేవన్నారు. ఎక్కడో ఒక 5 కిలోమీటర్స్ అవతల రూమ్స్ ఉన్నాయన్నారు. నుంచైనా ప్రాబ్లం లేదండి, మనకి ఆటోస్ ఉంటాయి, మనం ఆటోలో టెంపుల్ దగ్గరికి రావచ్చు. మేమైతే ఇద్దరమే ఉన్నాం కదండి, దగ్గరలో ఉన్న లాడ్జ్లో రూమ్ తీసుకున్నాము. పరిపాలనా భవనం దాటి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ బ్రహ్మశ్రీ ఓంకార స్వామివారి జీవ సమాధి ఉంటుందండి. ఈ కాళహస్తి క్షేత్రంలో ఎంతోమంది సిద్ధులు, ఎంతోమంది అల్వారులు శివలింగాల్ని ప్రతిష్ఠించారు. ఎంతోమందికి ఈ క్షేత్రంలో ముక్తి లభించింది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇలా స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకి కామన్ టాయిలెట్స్ అవి కూడా కనపడతాయండి, అక్కడ మనం ఫ్రెష్ అవ్వచ్చు. ఇది పరిపాలనా భవనం. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక మండపం కనబడుతుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలండి. మన ఫోన్స్, కెమెరాస్ అన్నీ బయట పెట్టాలి. ఇది ప్రసాదం కౌంటర్. మనం ప్రసాదం ఇక్కడ మాత్రమే ఇస్తారు. తర్వాత ఈ మండపానికి లెఫ్ట్ సైడ్లో మనకు కనపడుతుంది అన్నం ప్రసాదానికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ ప్రతిరోజు అన్నప్రసాదాన్ని భక్తులకి అందుతారు. అలాగే కుడివైపున ఈ దారి మన కన్నప్ప వారి కొండకి వెళ్ళే దారి. భక్త కన్నప్ప ఎవరు, ఆయన ఎలా స్వామి భక్తులకి పాత్రులయ్యారు, ఆయన ఏం చేశారు, ఈ వివరాలన్నీ నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. క్షేత్రాన్ని 3వ శతాబ్దంలో పల్లవులు కొంత భాగాన్ని, 12వ శతాబ్దంలో ఎక్కువ భాగాన్ని చోళ సామ్రాజ్యులు నిర్మించారు. తరువాత విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు తని పరిపాలనలో దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్ర చిహ్నంగా రాజగోపురాన్ని, 100 కాళ్ళ మండపాన్ని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లో ఒకరిగా పేరొందిన దూర్జటి కవిగారు తన శ్రీకాళహస్తి మహత్యంలో మోగజీవుల గురించి, భక్త కన్నప్ప గురించి, స్వర్ణముఖి నది విశిష్టతని వర్ణించారు. ఈ క్షేత్రం ప్రపంచ స్థాయిలో ప్రముఖ శైవ క్షేత్రంగా, రాహుకేతు దోష నివారణ క్షేత్రంగా అలరారుతున్నది. విదేశీయులు సైతం ఈ ఆలయాన్ని వీక్షించడానికి, స్వామివారి కృపను పొందడానికి వస్తూ ఉంటారు. ఈ దారి గుండా వెళ్తే మనకి రైట్ సైడ్ కన్నప్ప కొండకి వెళ్ళే దారి ఉంటుంది. మీకు కనబడుతున్న మెట్ల మార్గం నుంచి వెళ్తే కన్నప్ప టెంపుల్కి వెళ్తాము. కన్నప్ప గురించి, కన్నప్ప టెంపుల్ గురించి డీటెయిల్గా నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అదే రూట్లో ముందుకి ఇంకా స్ట్రైట్గా వస్తే మనం మహారాజు గోపురానికి గేట్ నెంబర్ 1 దగ్గరికి వస్తాము. రంగుల గోపురం అంటే ఇదే. రాహుకేతు నివారణ పూజలు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహిస్తారండి. మనము ఒకవేళ పలానా రోజున వెళ్తే ఆ రోజు రాహు టైం ఏ టైమింగ్లో ఉందో ఆ టైంలో మనం చేసుకోవచ్చు. లేకపోతే ఈ క్షేత్రంలో ఎప్పుడైనా సరే రాహుకేతు పూజను మనం చేయించుకోవచ్చు.
స్వామివారికి అమ్మవారికి జరిగే కైంకర్యాలు సేవలతో పాటుగా దక్షిణామూర్తి వారికి, సూర్యభగవానుడికి, శనేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా మనం రుసుము కట్టి పాల్గొనవచ్చు. రాహుకేతు నివారణ పూజలు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహిస్తారండి. మనము ఒకవేళ పలానా రోజున వెళ్తే ఆ రోజు రాహు టైం ఏ టైమింగ్లో ఉందో ఆ టైంలో మనం చేసుకోవచ్చు. లేకపోతే ఈ క్షేత్రంలో ఎప్పుడైనా సరే రాహుకేతు పూజను మనం చేయించుకోవచ్చు. రూ. 500, రూ. 750, రూ. 1500 టోకెన్స్ ఉంటాయి. కిట్ మొత్తం వాళ్ళే ఇస్తారు, పూజ కిట్ అంతా. మనం గేట్ 1లోంచి లోపల ఎంటర్ అవ్వంగానే మనకి ఫస్ట్ వీరభద్రేశ్వర స్వామి, భద్రకాళి అమ్మవారి దేవస్థానం కనబడుతుంది. తర్వాత గోకులం కనపడుతుంది. ఇక్కడ మనం గోశాలకి, గోవులకి మనం దానం చేయొచ్చు. లేదా మనమే గడ్డిని కొని గోవులకి స్వయంగా మనమే పెట్టచ్చు. క్షేత్ర మహిమ ఏంటంటే, కృతయుగంలో బ్రహ్మదేవుడు శివుని ఆజ్ఞని ధిక్కరించి సృష్టి కార్యంలో విఫలమై తదుపరి శివుని మహిమను, శక్తిని తెలుసుకొని జ్ఞానసిద్ధి కొరకు తపస్సు చేయడానికి శివానందైక శిఖరాన్ని తీసుకొని ఏ స్థలమున ఏ శిఖరము అధిక బరువును సంతరించుకున్ననో అదే తపస్సుకు అనువైన ప్రదేశం అని ఆకాశవాణి వాక్కుని అనుసరించి ఈ క్షేత్రాన్ని తపస్సుకు ఉపక్రమించగా బ్రహ్మ కపాలాది అయిన శివుడు శివానందైక శిఖరమున ప్రవేశించి వాయులింగేశ్వరునిగా ఇచ్చట వెలిశారని పురాణోక్తి. మూగజీవాలైనటువంటి సాలీడు, సర్పము, ఏనుగు కూడా వాయులింగేశ్వరుని అందు పోటాపోటీగా తమ శక్తిని, భక్తిని చాటి సత్వర ముక్తిని పొందినందున సద్భోముక్తి స్థలంగా కూడా ఈ క్షేత్రం వాసికెక్కినది. ఆ మూగజీవాల పేరు మీదనే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని, ఇక్కడ స్వామిని శ్రీకాళహస్తీశ్వరుడు అని పిలుస్తారు. మనం కాళహస్తీశ్వరునితో పాటుగా మనం సుఖమహర్షి ఆశ్రమాన్ని, భద్రకాళి అమ్మవారి టెంపుల్ని, కాలభైరవ టెంపుల్ని మనం సందర్శించవచ్చు. టెంపుల్ దగ్గర నుంచి డైరెక్ట్ ఆటోల్లో మాట్లాడుకొని వెళ్ళాలి. సందర్శించే ఆలయాల పూర్తి వివరాల వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. క్షేత్రంలో విఘ్నేశ్వరుల వారు పాతాళ గణపతిగా 20 అడుగుల లోతున ఉండి ఉత్తరాభిముఖులే మనకి దర్శనమిస్తారు. కాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖి అయి విలసిల్లుతున్నారు. గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం నుంచి వచ్చే గాలికి దీపాలు రెపరెపలాడతాయని చెప్తూ ఉంటారు. జ్ఞానప్రసూనాంబ తూర్పాభిముఖి అయి దక్షిణామూర్తి వారు దక్షిణాభిముఖే ఒక్కొక్కరు ఒక్కో అభిముఖాన ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి 4 వైపులా 4 గోపురాలు, ఒక మహారాజు గోపురం, అలాగే 100 కాళ్ళ మండపం, గుర్రపు సాని మండపం, కోట మండపం, నగరేశ్వర మండపం, 16 కాళ్ళ మండపం అని ఎంతో అద్భుతమైన మండపాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ కాళహస్తి క్షేత్ర వివరాలు. మరిన్ని వివరాలు నా వచ్చే వీడియోలో తిన్నడు ఎవరు, ఆయన కన్నప్ప ఎలా అయ్యాడో ఆ వివరాలతో మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.